మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే మహబూబ్ నగర్ నుంచి రాఘవ రాస్తున్నారు. గణపతి పూజలో 21 సంఖ్య ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణానాం పతి గణపతి. మన దేహంలో అష్టపురములు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. ఈ అష్టపురములలో 7ంటిని ప్రత్యేకంగా చక్రాలుగా కూడా యోగశాస్త్రం అభివర్ణిస్తుంది. ఆ 8వది మోక్షద్వారం. ఈ 7, 8 ఇటువంటి సంఖ్యలన్నీ కూడా ఒక పక్కన పెట్టేస్తే దేహంలో ఉండే సర్వ అవయవాలలో కూడా ప్రతి గణములలో కూడా అంటే ప్రతి సంధిలో కూడా గణ అన్న శబ్దాన్ని మనం వినాలి. గణములు, సమూహములు. ఈ దేహాన్ని నియంత్రించేటటువంటి వాడు గణపతి. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం ధ్యాయేతం విఘ్నాయకం. ఈ గణపతికి ప్రీతికరంగా 21 సంఖ్యలో దూర్వ గరికలు కానీ 21 సంఖ్యలో ఆకు పూజలు కానీ చేస్తాం. అలాగే నైవేద్యం కూడా మోదకములు 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్ 21 సంఖ్యలోనే మోదకములు, లడ్డువములను, కుడుములను, చప్పిడి కుడుములను నైవేద్యంగా పెట్టాలి. దేహంలో ఉండేటటువంటి ఈ 7 యోగద్వారములు మనలో సత్వ రజస్తమో గుణాలను వృద్ధి పెంపొందించేవిగా ఉంటాయి. 7 3 రెట్లుగా చేసుకుంటే 21 అనే సంఖ్య వస్తుంది. ఈ 21 విధాలుగా అంటే మనలో ఉండేటటువంటి ఈ 7 యోగములలో సత్వ రజస్తమో గుణములు 3 సార్లు చొప్పున 21 విధాలుగా ఈ దేహాన్ని పరిశుద్ధి చేసుకోగలిగితే అప్పుడు 8వది అయినటువంటి యోగం మోక్ష మార్గం మనకు సులభంగా లభిస్తుంది. కనుక 7 మూళ్ళు వెరసి 21 సంఖ్యాకాన్ 21 సంఖ్యలో మోదకాన్ ఆ చప్పిడి కుడుములు కానీ 21 రకముల మాచీపత్రం మొదలుగా పత్రములు కానీ 21 సార్లు దుర్వాయుగం కానీ ఇందుకోసమే సమర్పిస్తారు. గణపతి మట్టితో చేసిన ప్రతిమ. అది కేవలం ప్రతిమ. ఈ దేహం కూడా మట్టితో చేయబడిందే. ఈ దేహానికి ఆ ప్రతిమకు అవినాభావ సంబంధం. ఇందులో ఉండేటటువంటి సత్వ రజస్తమో గుణములు 7 యోగ మార్గములలో తమ తమ బంధనాలను తెంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయడానికే 7 మూళ్ళు 21 అనే సంఖ్య. ఇది సమాధానం. మరో